అమాత్య శేఖరులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థన. భారత్ మాతాకి. నవ్యాంధ్ర నిర్మాత, దార్శనిక నేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, మనందరి ప్రియతమ నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి గారు జన్మించిన మధ్యప్రదేశ్ గడ్డ నుంచి మన రాష్ట్రానికి అతిథిగా వచ్చిన 20 సంవత్సరాలు పైగా ముఖ్యమంత్రిగా పనిచేసి మధ్యప్రదేశ్ ముఖ చిత్రాన్ని రూపురేఖల్ని మార్చేసిన వ్యవసాయ శాఖ మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి, వేదిక మీద ఉన్న గౌరవ కేంద్ర రాష్ట్ర మంత్రివర్యులకి, గౌరవ ప్రజాప్రతినిధులకి, కార్యక్రమానికి వచ్చేసిన ప్రజానికానికి, ముఖ్యంగా సహచర కార్యకర్తలందరికీ కూడా నమస్కారం. మిత్రులారా, ఇవాళ 101వ జయంతి సందర్భంగా మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి స్మృతికి ఘనంగా నివాళులర్పిస్తున్నాను. ఒక అభివృద్ధి ప్రదాత, ఒక స్ఫూర్తిదాత, ఒక సామాన్య స్థాయి నుంచి అంచెలంచెలుగా అసాధారణ స్థాయికి ఎదిగిన అసామాన్య నాయకుడు, సర్వకాల సర్వావస్థలందు కూడా ఎప్పుడూ సహనం కోల్పోకుండా, సమన్వయం కోల్పోకుండా అద్భుత పాలన అందించిన రాజనీతిజ్ఞుడు, 10 సార్లు లోక్సభ సభ్యుడిగా, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా, 3 సంవత్సరాలు విదేశాంగ మంత్రిగా, ముచ్చడిగా 3 సార్లు ఈ దేశానికి ప్రధానమంత్రిగా, అన్ని సంవత్సరాలు సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించినప్పటికీ కూడా ఒక్కటంటే ఒక్క అవినీతి మరక అంటని నిష్కలంక చరిత్రుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్న విషయం మనకు తెలిసిందే. ఆయన ఒక కనెక్టివిటీ రెవల్యూషన్ తీసుకురావడం జరిగింది. రూరల్ రోడ్ రెవల్యూషన్ని, హైవే రెవల్యూషన్ని, పోర్ట్ రెవల్యూషన్ని, ఎయిర్పోర్ట్ రెవల్యూషన్ని, డిజిటల్ రెవల్యూషన్ని, ఐటీ రెవల్యూషన్ని, చివరికి పొలిటికల్ కనెక్టివిటీని కూడా ఆనాడు అద్భుతంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకొచ్చిన విషయం మన అందరికీ తెలుసు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాలని రహదారుల నిర్మాణం కోసం ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన తీసుకొచ్చిన, లేదా వ్యవసాయ రంగానికి ఊతంగా ఉండడం కోసం సమగ్ర పంటల బీమా పథకానికి రూపకల్పన చేసిన, లేదా రైతన్నకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందించిన, అది ఆనాడు వాజ్పేయి గారు చేసిన విషయాన్ని మనం అందరం గుర్తు చేసుకోవాల్సి ఉంది. ఆనాడు ఈ సర్వశిక్ష అభియాన్ తీసుకొచ్చి నిరక్షరాస్యత ఉంటున్న దేశాన్ని అక్షరాస్యత వైపు నడిపించే ప్రయత్నం కూడా మహనీయుడు చేశాడు. ఆయన కవిహృదుడు అనే విషయం మన అందరికీ తెలుసు. తను సమాజంలో ఉంటున్న అంతరాలని, ప్రజలు కన్నీళ్ళని, కష్టాలని, కడిగండ్లని తన కవితా రూపంలో ప్రదర్శిస్తూనే అదే సమయంలో పార్లమెంట్లో అదే సమస్యల మీద తన అద్భుతమైన వాక్పట్యంతో పోరాడి, మాట్లాడి వాటిని పరిష్కారం కూడా చూసిన నాయకుడు అన్న విషయం తెలుసు. మనం అటువంటి నాయకుడు ఇవాళ విగ్రహ ఆవిష్కరణ చేసుకుంటున్నాం. వారి పేరుతో శుభపాలన యాత్ర దినాన్ని జరుపుకుంటున్నాం. మిత్రులారా, కవిహృదయుడు అనుకున్నప్పుడు ఎక్కడ కూడా సిద్ధాంతం విషయంలో కానీ, దేశ భద్రత విషయంలో కానీ ఏనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు రాజీ పడలేదు. ఆయన మై హార్ నహీ మానుంగా, రార్ నహీ టానుంగా, కాల్ కా కపాల్ పే మై లిఖ్తా మిట్తా జావుంగా, నయా గీత్ గాతే జావుంగా అని చెప్పాడు. నేను అపజయాన్ని ఒప్పుకోను, కొత్త రహదారిని నిర్మిస్తాను, కాలం రాసిన తలరాతను చెరిపేస్తాను, కొత్త గీతాన్ని పాడుకుంటూ వెళ్ళిపోతానని చెప్పాడు. కాలంతో పాటు కనుమరుగైపోయేవాడు నాయకుడు కాదు, కలకాలం ప్రజల హృదయాల్లో నిలిచిపోయేవాడు అభిమాన నాయకుడు అవుతాడు, ఆదర్శ నాయకుడు అవుతాడు, 10 తరాలతో ఆ మార్గంలో నడిపించేవాడు నాయకుడు అవుతాడు. ఇవాళ అనేక మంది నాయకత్వం, ముఖ్యంగా నాటి ప్రధాని చూపిన మార్గంలో నేటి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ మార్గంలో నడుస్తున్నారు. మనందరి ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమం విషయంలో కానీ ఆ మార్గంలో నడుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రధానం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆనాడు 4 రహదారుల హైవేలు లేకపోతే 5,000 కిలోమీటర్ల రహదారుల కోసం అటల్ బిహారీ వాజ్పేయి గారు స్వర్ణ చతుర్భుజం తీసుకొస్తే ఇవాళ 65,000 కిలోమీటర్ల హైవేల నిర్మాణం పూర్తయింది. 55,000 కిలోమీటర్ల హైవేల నిర్మాణం భారత్మాల, సాగర్మాల కింద జరుగుతోంది. అదేవిధంగా 27 ఎక్స్ప్రెస్ వేలు వస్తున్నాయి, ఎలివేటెడ్ కారిడార్లు వస్తున్నాయి. అమరావతి నుంచి బెంగళూరు దాకా ఎక్స్ప్రెస్ వే, అదేవిధంగా మచిలీపట్నం నుంచి హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ దాకా కూడా ఎక్స్ప్రెస్ వేస్తున్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సింది. ఆనాడు నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ తీసుకొచ్చి ఒక్క ఢిల్లీకి మాత్రం పరిమితమైన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ని 7 రాష్ట్రాలకి అటల్ బిహారీ వాజ్పేయి గారు విస్తరిస్తే ఇవాళ నాటి ప్రధాని నరేంద్ర మోడీ గారు 23 రాష్ట్రాల్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్థాపించి ప్రజల ఆరోగ్య భద్రతను కూడా కాపాడుతున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా. మన అమరావతిలో కూడా, మంగళగిరి కూడా ఈ
ఎయిమ్స్ ఉన్న విషయం తెలుసు కదా. ఒక్కటంటే ఒక్కటి కూడా మన దేశంలో ఎక్కడ కూడా మెట్రో ఉండేది కాదు. ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 24 రాష్ట్రాల్లో మెట్రో సేవలు అందుతున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విశాఖపట్నంలో, విజయవాడలో కూడా మెట్రో సర్వీసులు ప్రారంభమవుతున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా డిజిటల్ కనెక్టివిటీని, ఐటీ కనెక్టివిటీని, పొలిటికల్ కనెక్టివిటీని తీసుకొచ్చి ఇవాళ అద్భుతమైన మార్గాన్ని ఆయన చూపించి సంపదను సృష్టించే పని అటల్ బిహారీ వాజ్పేయి గారు చేస్తే, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, ఫిట్ ఇండియా, ఖేలో ఇండియా లాంటి వినూత్నమైన కార్యక్రమాలను తీసుకొచ్చి సంపదను సృష్టిస్తూ ఎక్కడో 11వ స్థానంలో కురాలిపోతున్న మన ఆర్థిక వ్యవస్థని తన అద్భుతమైన పాలనతో, ప్రజారంజక పారదర్శక పాలనతో ఇవాళ ప్రపంచంలోనే 4వ స్థానానికి తీసుకొచ్చారు. రాబోయే 2 సంవత్సరాల్లో 3వ స్థానానికి, ఏనాడైతే స్వాతంత్రం సిద్ధించి మనం 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వేడుకలు చేసుకుంటామో, భారతదేశం 1వ స్థానానికి వెళ్ళి మళ్ళీ గతించిన మన పునర్వైభవం విశ్వగురుగా ఈ ప్రపంచం ముందు ఆవిష్కరపడుతుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది. మిత్రులారా, అటువంటి పాలన ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉంటున్నప్పుడు ఎన్డీఏకి మన గౌరవ ముఖ్యమంత్రి అధ్యక్షుడిగా ఉన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆనాడు ఇద్దరి జోడీలో రాష్ట్రం అభివృద్ధి ప్రధానం ముందుకెళ్ళింది. దాని తర్వాత 2014 కానీ మళ్ళీ 24 కానీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి రాష్ట్రంలో మళ్ళీ రాష్ట్రం పరుగులు పెడతా ఉంది. అంధకారంలోకి నెట్టివేయబడిన రాష్ట్రాన్ని, అదో కాదు పాలు చేయబడిన రాష్ట్రాన్ని, అవినీతి కూపంలోకి నెట్టివేయబడిన రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధిగా దిశగా తీసుకెళ్లి ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి గురించి నేను చెప్పదలుచుకోలే, ఆ డేటా గూగుల్ సెంటర్ గురించి నేను చెప్పదలుచుకోలే, క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి చెప్పదలుచుకోలేదు, అమరావతిలో జరుగుతున్న అద్భుత నిర్మాణాల గురించి చెప్పట్లేదు, పోలవరం గురించి చెప్పట్లేదు, ఆ రాయలసీమ ప్రాంతంలో ఓర్వకల్ కానీ, కొప్పర్తి కానీ, కృష్ణపట్నం ప్రాంతాల్లో వస్తున్న లక్షల కోట్ల పెట్టుబడుల గురించి నేను చెప్పట్లేదు, యువతకు వస్తున్న లక్షల ఉద్యోగాల గురించి చెప్పదలుచుకోలేదు. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పాల్సింది, ఒక ఆర్థిక విధ్వంసం తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన మాట కట్టుబడి ఇన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూనే సంక్షేమ పథకాలను కూడా అద్భుతంగా చేపడుతున్న మన ముఖ్యమంత్రి గారిని అందరినీ మనం ప్రశంసించాల్సిన అవసరం ఉంది. అది సామాజిక పెన్షన్లు అందించడం కావచ్చు, ప్రతి బిడ్డ చదువుకోవడం కోసం తల్లికి వందనం కావచ్చు, లేదా అన్నదాతకు అండగా ఉండడం కోసం సుఖీభవ కార్యక్రమం కావచ్చు, లేకపోతే అక్క చెల్లెల కోసం ఉచితంగా సిలిండర్లు అందించడం కావచ్చు, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే స్త్రీ శక్తి కావచ్చు. మొన్న నేను ఒక ఆసుపత్రికి వెళ్ళా, ఏందమ్మా ఓపీ పెరిగిందంటే ఆమె చెప్పింది, సార్ ఏం లేదు సార్, ఇంతకుముందు రెఫర్ రాస్తే ఎవరు వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఉచితం కాబట్టి ఆసుపత్రికి వచ్చి ఆరోగ్యాన్ని బాగా చూసుకుంటున్నారు మన ముఖ్యమంత్రి గారి చెలవ సార్ అని. ఇంకొక ఆవిడ అనేది, సార్ నాకు కూడా బాగా మంచి జరిగింది సార్. ఏం జరిగిందమ్మా అన్న, మా అమ్మగారు ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో ఉంటారు సార్, అమ్మని చూడాలంటే అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అని చెప్పి 2 రోజులకు ఒకసారి వెళ్ళి చూసి వస్తున్నా సార్ అని. ఇంకో ఆమె చెప్పి, అత్తగారిని ఎప్పుడో చూసేదాన్ని సార్, నేను అప్పుడప్పుడు వెళ్ళి చూసి వస్తున్నా సార్ అని చెప్పి. ఇంకా నేను చెప్పకూడదు కానీ అక్క చెల్లెలు ఒప్పుకోరు, మా ఆదిలక్ష్మి గారు గురువుగా చూస్తున్నారు. ఆడపడుచుతోనో తోడి కొల్లలతోనో గొడవ పడాలంటే గతంలో ఫోన్లో పడాల్సిన అవసరం ఉండేది, ఇప్పుడు బస్సు ఎక్కిపోయి గొడవ పడేసి మళ్ళీ సాయంత్రం ఇంటికి రావచ్చు. మార్నింగ్ మెరుపు కళలు అమరావతిలో చూసుకొని మధ్యాహ్నం మేఘ సందేశం జగ్గేపేట చూసుకొని మళ్ళీ కార్తీక దీపం కావలసి కాకినాడ పోయి చూసి వచ్చే సౌలభ్యం కూడా కల్పించారు. నేను ఇది నవ్వించడం కోసం చెప్పట్లా, ఈ సమాజంలో కుటుంబ నిర్మాణంలో కానీ, సమాజ నిర్మాణం కానీ, రాష్ట్ర నిర్మాణంలో కానీ ప్రధాన భూమిక పోషిస్తున్న అక్క చెల్లెలకి ఆర్థిక స్వాతంత్రం, ఆర్థిక సాధికారత కల్పించడం కోసం ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిరంతరం శ్రమిస్తున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఈనాడు ఈ కొనసాగుతున్న స్ఫూర్తి ఈ రోజుతో ఈ కార్యక్రమం ఆగదు. ఈ అటల్ బిహారీ వాజ్పేయి గారు చూపించిన స్ఫూర్తి కొనసాగుతుంది. ఆ స్ఫూర్తితోనే మనం ముఖ్యమంత్రి గారు మన ముందు ఉంచిన లక్ష్యం స్వర్ణాంధ్రప్రదేశ్, హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కూడా జరిగి తిరుగుతుంది. విశ్వనాయకుడిగా ఎదిగిన నరేంద్ర మోడీ గారు మన అందరి ముందు లక్ష్యం వికసిత భారత్ నిర్మాణం కూడా జరిగి తిరుగుతుంది. దానికి మీ ఆశీర్వాదాన్ని అందించాల్సిందిగా 15-20 సంవత్సరాల పాటు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిందిగా మీ అందరినీ చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతా కీ. ధన్యవాదాలు. ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ కనుక ఎంత వేగంగా వెళుతుందో అంత వేగంగా తమ యొక్క స్పీచ్ తోటి బ్రహ్మాండంగా అందరినీ ఆకట్టుకున్న సత్యకుమార్ సార్కి ధన్యవాదాలు చెప్పుకుంటూ, అలాగే గౌరవ అమాత్య శేఖరులు, రాష్ట్ర ప్రభుత్వంలో పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రివర్యులుగా విశిష్ట భూమిక పోషిస్తున్న శ్రీ కందుల దుర్గేష్ గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థన. భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి నిలువెత్తు విగ్రహానికి ఆవిష్కరింపజేసుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భంలో ఆవిష్కరణ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి
పెద్దలు స్ఫూర్తివంతమైనటువంటి విగ్రహాన్ని ఈ ప్రదేశంలో ఆవిష్కరించుకోవడానికి ప్రధాన కారకులైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ని కానీ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు తీసుకువెళుతున్నటువంటి నాయకులు, మనందరి ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈనాటి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి మధ్యప్రదేశ్కి 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసి అనితర సాధ్యమైనటువంటి అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి ప్రస్తుతం కేంద్రంలో వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మార్చునిగా మనందరి ముందు కూడా ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి, ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మాధవ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రివర్యులు, వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులు అందరికీ, అన్నిటికంటే మించి కాషాయ రంగు కండువాలు మెళ్ళో వేసుకుని, అదేవిధంగా పసుపు రంగు కండువాలు మెళ్ళో వేసుకుని, తెలుపు ఎరుపు రంగుల కండువాని మెళ్ళో వేసుకుని వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కారణాంతరాల వల్ల రాలేకపోయినా వారి తరపున మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ప్రపంచ రాజకీయ చిత్రపటంలో, ముఖ్యంగా భారతదేశ రాజకీయ చిత్రపటంలో అజాత శత్రువు అనేటువంటి పేరుకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే అది కేవలం అటల్ బిహారీ వాజ్పేయి గారు మాత్రమే అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఆయన తన జీవితకాలం యావత్తూ కూడా విలువలతో కూడినటువంటి రాజకీయాలు, సిద్ధాంతంతో కూడినటువంటి రాజకీయాలు, సిద్ధాంతానికి థియరీకి మాత్రమే పరిమితం కాకుండా ప్రాక్టికాలిటీలోకి దాన్ని సుపరిపాలనగా మార్చినటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేటువంటి మాటను కూడా గుర్తు చేసుకోవాలి. అందుకే ఈ దేశంలో ఇవాళ అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన వేసినటువంటి నాంది, ఆయన పలికినటువంటి శ్రీకారం, ఇవన్నీ కూడా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయనేటువంటి మాటని మనం మనవి చేసుకోవాలి. ఆ రోజు స్వర్ణ చతుర్భుజి కార్యక్రమం కానివ్వండి, అంత్యోదయ కార్యక్రమం కానివ్వండి, మౌలిక సదుపాయాల కల్పన కార్యక్రమం కానివ్వండి, ఇవన్నీ కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు వేసినటువంటి పునాది మించే ఇవాళ మనం అద్భుతమైనటువంటి కట్టడాలని నిర్మించుకుంటున్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పైన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. చాలా సందర్భాల్లో మనకు అనిపిస్తూ ఉంటుంది, నిబద్ధతతో కూడినటువంటి పరిపాలన అందించాలనేటువంటి మాట విన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పినటువంటి మాట, గుడ్ గవర్నెన్స్ ఈజ్ నాట్ ఏ స్లోగన్, ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి మాట వారు చెప్పారు. ఊరికే పేరుకి మాటకి మనం ఉత్తమమైనటువంటి ప్రభుత్వాన్ని ఇస్తామనేటువంటి మాట కాదు, అది మన బాధ్యతగా మనం తీసుకున్నప్పుడు మాత్రమే దానికి సాకారం అవుతుందనేటువంటి మాట వారు చెప్పారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అభివృద్ధి పేరుతోటి జరిగేటువంటి కార్యక్రమాలు, ఆర్థిక పరంగా జరిగేటువంటి కార్యక్రమాల విషయంలో వారు చెప్పిన మాట, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి కానీ దాంతోపాటు మౌలిక సదుపాయాలు కావాలి, సంస్కరణలు కావాలి కానీ దానికి మానవీయ కోణం ఉండాలి, హ్యూమన్ ఫేస్ ఉండాలనేటువంటి మాట చెప్పినటువంటి నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈ రకమైనటువంటి కార్యక్రమాల్లో మనందరికీ తెలుసు, ఒక పర్యాయం 13 రోజులు, ఒక పర్యాయం 13 నెలలు, ఆ తర్వాత 5 సంవత్సరాల కాలం పూర్తిగా ఈ దేశాన్ని పరిపాలించి సుపరిపాలన అంటే ఏంటో నిర్వచనం చెప్పినటువంటి మహానాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ రోజు మనందరికీ గుర్తుండే ఉంటుంది, ఒక్క ఓటు తేడాతోటి పదవి కోల్పోయినప్పుడు
పార్లమెంటు వేదికగా వారు మాట్లాడినటువంటి మాటలు ఇవాళకి కూడా నేను నమ్ముతాను. ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఒక అద్భుతమైనటువంటి ఉపన్యాసం ఏదైనా ఉంటే ఆ రోజు వారు పార్లమెంటు సాక్షిగా మాట్లాడినటువంటి ఉపన్యాసమే సాక్షిభూతంగా నిలబడుతుందనేటువంటి మాట. అందులో వారు చెప్పింది విలువలతో కూడినటువంటి రాజకీయాలు, ఏ రకంగా రోజు రోజుకి నానాటికి రాజకీయాల్లో విలువలు దిగజారిపోతున్నాయనేటువంటి మాటని స్పష్టంగా చెప్పడం మాత్రమే కాకుండా పదవి పోయిందనేటువంటి బాధ నాకేమాత్రం లేదు, కేవలం విలువలు దిగజారిపోతున్నాయనేటువంటి మాట మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నా అనేటువంటి విషయం చెప్పి ఇవాళకి కూడా నాకు తెలిసి పార్లమెంటు సాక్షిగా వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఉపన్యాసాల్లో అది అగ్రస్థానంలో నిలబడుతుందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. అటువంటి మహానుభావుడు ప్రపంచానికి ఒక దిక్సూచిగా నిలబడినటువంటి వ్యక్తి, విదేశాంగ శాఖ మంత్రిగా భారతదేశం యొక్క గొప్పదనాన్ని ప్రపంచం నలుమూలలా తెలియజేసినటువంటి వ్యక్తి. ఎక్కడైనా బయట మాట్లాడవలసి వచ్చినప్పుడు ఎక్కడా కూడా ప్రతిపక్షం స్వపక్షం అనేటువంటి మాట లేకుండా భారతదేశం యొక్క గొప్పదనాన్ని మాత్రమే, భారతదేశంలో ఉన్నటువంటి నాయకులు వారు ప్రతిపక్ష నాయకుల స్వపక్ష నాయకులు అనేటువంటి మాట పక్కన పెట్టి వారందరి గౌరవాన్ని నిలబడడానికి నిరంతరం కృషి చేసినటువంటి నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటువంటి మహానుభావుడి యొక్క శత జయంతోత్సవం సందర్భంగా ఈరోజు కీలకమైనటువంటి మన అమరావతిలో రైతులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం యావత్తు కూడా కావాలని కోరుకుంటున్నటువంటి అమరావతిలో ముఖ్యమంత్రి గారి మస్తిష్కంలో మెదిలినటువంటి ఒక అద్భుత కళాఖండం అమరావతి. ఈ అమరావతిలో ఇన్ని రకాలుగా అద్భుతమైనటువంటి కార్యక్రమాలను చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఒక స్ఫూర్తివంతమైనటువంటి నాయకుని యొక్క విగ్రహం ఉండాలనేటువంటి మాట భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్పినప్పుడు వెంటనే దానికి స్పందించి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి పూర్తి స్థాయిలో సహకరించినటువంటి ముఖ్యమంత్రి గారికి మనందరి తరపున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. వారు ఇవాళ రాష్ట్రాన్ని, ఇంతకుముందు పెద్దలు చెప్పారు, ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాల పాటు అతలాకుతలం చేసి అప్రజాస్వామిక విధానంలో నియంతృత్వ ధోరణిలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి ఒక దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి దానికి సంబంధించి నాయకత్వం వహించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి సంపూర్ణంగా సహకరించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ పైనుంచి సహకరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు, ఈ ముగ్గురు కలయికలో కూటమి ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ అటల్ బిహారీ వాజ్పేయి గారి నిలువెత్తు విగ్రహం మన అందరికీ స్ఫూర్తినిస్తుందనేటువంటి మాటని గట్టిగా నమ్ముతున్నాను. ఈ ప్రాంతానికి వచ్చిన వాళ్ళం ఇక్కడ రాజకీయ పరంగా కానీ పరిపాలనా పరంగా కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి నిలువెత్తు విగ్రహం స్ఫూర్తిదాయకంగా నిలబడుతుందని, ఆ విగ్రహాన్ని చూసినప్పుడు అటు ఇటు వెళుతూ ఆ విగ్రహాన్ని మనం దృష్టి సారించినప్పుడు మాలాంటి రాజకీయ నాయకులకి ఖచ్చితంగా సమాజ సేవ కోసం పునరంకితం కావడానికి స్ఫూర్తిస్తుందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి, భారతీయ జనతా పార్టీకి, జనసేన పార్టీకి అందరికీ కూడా మరొక్కమారు ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం కలిసి రాబోయే రోజుల్లో నీవు నేను మనం జనం ప్రపంచనంగా అమరావతిని ఉత్తమమైన స్థానంలోకి తీసుకెళ్ళడానికి ముఖ్యమంత్రి గారికి సహకరించాలనేటువంటి మాటని మరొక్కసారి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. వందే మాతరం. అనేక